పేదలను నేను కమ్మవాడిని. అరే ఊళ్ళలో మన కమ్మవాడు ఉన్నాడు, వీడు బాగా చదువుతున్నాడు, వీడి డబ్బులు లేవు అని వాడికి 10,000 5,000 ఇచ్చుకుంటూ ఈ మనం ఇస్తే వాడు చదువుకొని మనలాగే పెద్దాడవుతాడు కదా అని వీళ్ళు డబ్బున్న కమ్మవారు డబ్బు లేని పేదవాళ్ళకి, డబ్బున్న కాపు నాయకులు రాజకీయ నాయకులు కాదు, గుంటూరులో ఉన్నారు చూడండి, మన మహానుభావుడు గుంటూరులో తులసి రామచంద్ర ప్రభు, అతను కొన్ని వందల కాదు వేలాది మంది కాపు కుర్రోళ్ళకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి తన సొంత డబ్బులతో లక్షల్లో చదివిస్తున్నాడు. అలా మీరు డబ్బులు ఇస్తున్నారు కదా. అలాగే నేనే ఎగ్జాంపుల్. నేను ఇక్కడికి పేదవాడిని. నేను 7th క్లాస్ పెద్దకాకంలో చదివా. ఆ తర్వాత భయం, మా నాన్న బరిగొడ్లు తిప్పుతాడేమో, పొలంలో కూలీకి పంపిస్తాడేమో అంటే మా నాన్న నా ముఖం చూసి బాధపడి ఈ ఏడ బాగా చదివితే బాగుండే తీసుకెళ్లి మోతడకలో పెట్టాడు. తెలుసు మీకు మోతడక, ఇక్కడ అమరావతి రోడ్లో. అక్కడ అయిన వాళ్ళు ఇట నా బిడ్డను చదివించండి, నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నానంటే ఆ దయతో 10th క్లాస్ చదివా. 10th క్లాస్ మంచి మార్కులతో పేసా, దగ్గర 1st క్లాస్తో. మళ్ళీ మా నాన్న ఎదురుగా నుంచుంటే మా నాన్న మళ్ళీ నా ముఖంకు చూశాడు. నేను ఇట్ట తలుపుతుంటే మళ్ళీ నేను బరిగుడ్లు కాపిస్తాడేమో అంటే మళ్ళీ తీసుకెళ్లి జేకేసీ కాలేజీ స్టూడెంట్ ఎంకేఆర్ గారు, మారుపూడి కోటేశ్వరరావు గారు, మా పెదకాకని మా నాన్నకి తెలుసు. అరే కోటేశ్వరరావు, వీడు బాగా చదువుతున్నాడు రా, మా దగ్గర డబ్బులు లేవు, నువ్వేమైనా సహాయం చేస్తావా? వాడు నాకు వదిలేయి సుబ్బారావు. ఆయన నన్ను తీసుకెళ్లి జేకేసీ కాలేజీలో జరిపించారు. ₹1 కూడా మా దగ్గర లేదు. ప్రామిస్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ₹1 కూడా లేదు. అక్కడి నుంచి గుజ్జనగోళ్ళు ఉంది గుంటూరులో, ఎక్కడో జేకేసీ కాలేజీ, మా ఊరు పెదకాకని. ఇక్కడ నుంచి బస్ ఎక్కి వెళ్ళాలి, బస్ స్టాండ్ లో దిగి మళ్ళీ బస్ ఎక్కి జేకేసీ కాలేజీకి వెళ్ళాలి. ₹1.5 ₹2 రోజు అవుతాయి. మా ఇంట్లో పావలా కూడా లేదు. ఎట్టా అంటే పాప ఆ ఎంకేఆర్ గారు నన్ను కమ్మ హాస్టల్లో చేర్పించాడు. కమ్మ హాస్టల్లో చేర్పిస్తే కమ్మ హాస్టల్లో అంత డబ్బులు మనం ఎక్కడ కడతాం? కమ్మ హాస్టల్లో 5 ఏళ్ల పాటు ఇంటరు డిగ్రీ అక్కడ హాస్టల్లో ₹1 లేకుండా గదిలో 5 ఏళ్ళు ఉన్నా. 5 ఏళ్ల పాటు 2 పూట్ల కడుపు నిండా అన్నం తిని చదువుకున్నా. ఎవరిచ్చారు ఈ డబ్బులు? సేమ్ జగన్మోహన్ రెడ్డి లాంటి మహానుభావులే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగే పేదలకి, నాలాంటి పేదలకి కడుపు నింపుతున్నాడో, విజ్ఞానం నింపుతున్నాడో, అలాగే నన్ను ఎవరు అనుకున్నా సాధించుకుంది. కొత్తపేటలో డాక్టర్ గారు ఉన్నారు, కంటి డాక్టర్ పరంతరామయ్య గారు. వాళ్ళ అబ్బాయి నాకు తెలుసు, వాళ్ళ కజిన్ గణేష్ని ఇంటి పేరుతో ఉంటుంది. ఈ పరంతరామయ్య గారు నన్ను చూశారు. ఎవడరా కుర్రాడు రమ్మను, ఐలేళ్ళు నుంచున్నా ఇట్లా. ఏం పేరు నీ పేరు? నా అప్పుడులో నా పేరు పోసాని కృష్ణమరళి. ఇంటి పేరు ఎందుకు చెప్పావు? నేను ఇప్పుడు అలాగే చెప్తాను సార్. ఎన్ని వచ్చినాయి మార్కులు? ఇన్ని వచ్చినాయి సార్. సరేరా, నిన్ను 5 ఏళ్ళు ఇక్కడే ఉండి చదివిస్తా, కాలేజ్ ఫీజు కూడా నీకు కడతా, హాస్టల్లో నీకు 5 ఏళ్ళు అన్నం నీకే పెట్టిస్తా, నువ్వు బాగా చదవాలి, మరి పాస్ అవ్వాలి, బాగా చదువుకోవాలి. చదువుతాను సార్, వెళ్ళిపో అని భుజం తడితే 5 ఏళ్ళు ఆ మహానుభావుడు